ప్రియులరా, మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. నాకు ఇచ్చిన సమయంలోనే ఈ విషయాలు మీ ఎదుట తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా బాల్య దశలో నుండి యవన దశలోకి అడుగుపెట్టిన ప్రియ కుమార్తెను ప్రభు ఆశీర్వదించునుగాక. కుటుంబానికి, అలాగే మా ప్రియ సహోదరి ఎస్తేరేణి గారికి, వెలవరాజు గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు. వారు మా దగ్గరికి ఈ విషయం చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాం. మీ అందరికంటే ముందు ఆ సేవకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంతగానో ప్రార్థన చేశాం. దేవుని చిత్తానుసారంగా ఈరోజు ఇంత అద్భుతంగా ఈ యొక్క కూడిక, ఈ కృతజ్ఞత ఆరాధన ఎంతో దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు జరిగిస్తున్నందుకే నేను ప్రభుని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11 నుండి మనము 11 నుండి కొన్ని వచనాలు చదువుకుంటున్నప్పుడు అక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే ప్రియులరా, అక్కడ ఏమంటున్నారంటే, ప్రభు నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను నింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఇక్కడ యవనస్తుల గురించి బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, బైబిల్లో ప్రతి యవనస్తుల గురించి, చిన్నపిల్లల గురించి, పెద్దవారి గురించి, వృద్ధుల గురించి, సమస్యల్లో ఉన్నవారి గురించి, ఇక అదని ఇదని లేదు, అందరి గురించి మానవుని యొక్క జీవిత చరిత్ర అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా తేటగా వ్రాయబడతా వచ్చింది. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఏముంటుందంటే, యవనస్తుల గురించి ప్రత్యేకించి మాట్లాడుతూ నీ యవ్వనమును బట్టి ఎవ్వడనో నిన్ను తృణీకరింపనీయకుము అంటున్నాడు. అంటే యవ్వన వయసు అనేది ఎలాంటిదంటే తృణీకరించబడే వయసు. ఆ వయసులో తృణీకరించబడే వారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే యవ్వన కాలమందు కాడి మోయట నరునికి మేలు అని వాక్యం చెప్తుంది కనుక, ప్రియులరా, ఈరోజు చాలామంది మేము పెద్దవాళ్ళం అయ్యాం, లేకపోతే మాకు వయసు వచ్చింది, మేము ఎదుగుతూ ఉన్నాం, ఓ సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరంలోకి వెళ్తూ ఉన్నాం అని సంబరపడిపోతున్నాం. కానీ అసలు ఈ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు కదా, మనం ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఎలాగా దేవుని కొరకు మలుచుకోవాలి అన్న ఆలోచన మనకు ఉండట్లేదు. మన ఆలోచన అంతా ఏంటంటే వయసు పెరిగిపోతుంది అనుకుంటున్నాం, కానీ మనకున్నటువంటి పరిస్థితులు తగ్గిపోతున్నాయి అనే సంగతి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. యవనస్తుల గురించి బైబిల్లో చాలా అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. మనము సామెతల గ్రంథంలో చదువుతున్నప్పుడు అక్కడ ఏముంటుందంటే, యవనస్తులు